భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీడిఎస్సి 2024లో మరి అప్రెంటిస్షిప్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న విషయం మనం ఇదివరకే మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ డిఎస్సి 2024లో అమలుకు ఉత్తర్వులు ప్రభుత్వం విడుదల చేసింది. మొదటి ఏడాది ఆయా పోస్టుల బేసిక్ లో 50%, రెండో ఏడాది ఆయా పోస్టుల బేసిక్ లో 60% గౌరవ వేతనంగా అందించబోతోంది. 12 ఏళ్ల కిందట రద్దయిన విధానాన్ని మళ్లీ తీసుకొచ్చిన జగన్ సర్కార్ మరి ఈ ఉపాధ్యాయ నియామకాలైనటువంటి డిఎస్సి 2024లో అప్రెంటిస్షిప్ విధానాన్ని అమలు చేయబోతున్నట్టు ఉత్తర్వులు అనేవి విడుదలయ్యాయి. ఆ ఉత్తర్వులను మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫిబ్రవరి 7, 2024 అంటే మొన్న మరి ఈ ఏపీడిఎస్సి 2024లో అప్రెంటిస్షిప్ విధానానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇవి. మరి ఇక్కడ సమాచారం చూస్తూ ఉన్నాం. డిఎస్సి 2024 టు ఫిల్ అప్ ద వేకెన్సీస్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా ఆఫ్ 6100 టీచర్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అండ్ Social Welfare Society by way of direct recruitment through DSC 2024, duly placing them under apprenticeship for a period of 2 years on consolidated remuneration. అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే డిఎస్సి 2024లో 6100 పోస్టులను భర్తీ చేయబోతున్నాం. ఈ పోస్టు స్కూల్ ఎడ్యుకేషన్ లో తో పాటు ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ తో ఉంటాయి. మరి వీటి ద్వారా నియామకం అయ్యేటటువంటి ఉద్యోగులకు 2 సంవత్సరాల పాటు కన్సాలిడేటెడ్ రెమ్యూనరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 సంవత్సరాలను అప్రెంటిస్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది అని ఇందులో పేర్కొన్నారు. మరి ఇక్కడ జాయింట్ డైరెక్టర్ టెట్ ఆఫ్ ద ఆఫీస్ ఈజ్ ఇన్వైటెడ్ టు ద రెఫరెన్స్ సైటెడ్ వేర్ ఇన్ ద గవర్నమెంట్ హ్యావ్ అకార్డెడ్ పర్మిషన్ టు ద Commissioner of School Education to fill up the vacancies of direct recruitment quota of 6100 teachers in school education, tribal welfare, BC welfare society, social welfare society by way of direct recruitment through DSC 2024, duly placing them under apprenticeship for a period of 2 years on consolidated అంటూ ఇవ్వడం జరిగింది. అంటే జాయింట్ డైరెక్టర్ టెట్ వారు మరి ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు మరి ఈ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద భర్తీ చేయబోతున్నారు. అది కూడా అప్రెంటిస్షిప్ విధానంలో. మరి ఈ కండిషన్స్ ను బేస్ చేసుకుని వారికి అప్రెంటిస్షిప్ విధానం అనేది అమలు చేయాలి అంటూ ఇక్కడ కొన్ని కండిషన్స్, 2 కండిషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ కండిషన్స్ ఏంటి అంటే మరి ప్రస్తుతం డిఎస్సి 2024లో పేర్కొన్నటువంటి ఖాళీలు అనేవి మరి క్లియర్ వేకెన్సీస్ మాత్రమే పేర్కొనడం జరిగింది. క్లియర్ వేకెన్సీస్ అంటే అక్కడ ఆ పోస్ట్ ఖాళీ ఉంటేనే మరి ఈ డిఎస్సి 2024లో చూపించడం జరిగింది. అలా కాకుండా ఆ ప్లేస్ లో ఎవరైనా కాంట్రాక్ట్ వాళ్ళు కానీ లేదా అవుట్ సోర్సింగ్ వాళ్ళు కానీ పనిచేస్తున్నట్టయితే అటువంటి పోస్టులను డిలీట్ చేయడం జరిగింది అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు. అంటే ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ గా టీచర్ నియామకాలు జరిగేటప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగాలను మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను, రీసెంట్ గా నియమితమైనటువంటి ఎంటీఎస్ ఉద్యోగులను వాళ్ళందరినీ కూడా మరి ఖాళీలుగానే ప్రభుత్వం భావించి వాటిని కూడా నోటిఫై చేస్తూ డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వడం గతంలో ఆనవాయితీగా ఉండేది. కానీ ఇప్పుడు విడుదల చేస్తున్నటువంటి డిఎస్సి 2024 నోటిఫికేషన్ లో కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ వారు పనిచేస్తున్నటువంటి ఖాళీలను చూపించకుండా కేవలం క్లియర్ గా ఖాళీగా ఉన్నటువంటి ఖాళీలను మాత్రమే చూపించడం జరిగింది. అందుకే మనకు డిఎస్సిలో చాలా పోస్టులు అనేవి తగ్గిపోయాయి. మరి అవన్నీ కూడా చూపించినట్టయితే ఈ డిఎస్సిలోనే దాదాపుగా మరి 20,000 దాకా ఉద్యోగాలను భర్తీ చేయవచ్చు ప్రభుత్వం అనుకుంటే. కానీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఖాళీలను చూపించకుండా కేవలం క్లియర్ వేకెన్సీస్ ను మాత్రమే చూపించడం జరిగింది. ఇది ఫస్ట్ కండిషన్. తర్వాత రెండో కండిషన్ ఏంటి అంటే మరి ఎవరైతే ఈ కన్సాలిడేటెడ్ పేగా సెలెక్ట్ అవుతారో అంటే అప్రెంటిస్షిప్ విధానంలో డిఎస్సి 2024 ద్వారా నియామకం అవుతారో అటువంటి వారికి 2 సంవత్సరాల పాటు కన్సాలిడేటెడ్ అమౌంట్ అనేది చెల్లించడం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాల పీరియడ్ లో వారి యొక్క సర్వీసెస్ అనేవి సాటిస్ఫాక్టరీగా ఉంటేనే మరి వారికి రెగ్యులర్ పే అనేది అమలు చేయబోతాం అంటూ ఇక్కడ రెండో కండిషన్ అనేది పేర్కొనడం జరిగింది. ఈ కండిషన్స్ అనేవి మరి ప్రభుత్వం చర్చల్లో తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాలు అనేవి తీసుకోవడం జరిగింది. ఇది దీంతో పాటు ఇన్ దిస్ రిగార్డ్ గవర్నమెంట్ హ్యావ్ డైరెక్టెడ్ టు టేక్ ఫర్దర్ నెసెసరీ యాక్షన్స్ అకార్డింగ్లీ
అండ్ షెల్ సెండ్ నెసెసరీ గైడ్లైన్స్ ఫర్ కండక్టింగ్ డిఎస్సి 2024. మరి వీటిని దృష్టిలో పెట్టుకుని డిఎస్సి 2024 మరి నిర్వహించడానికి కావలసినటువంటి సూచనలు తెలియజేయండి అంటూ ప్రభుత్వం పేర్కొంది. దాంతో పాటు మరి ఇన్ దిస్ కనెక్షన్ ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ డ్యూరింగ్ ద డిస్కషన్స్ విత్ మరి విద్యాశాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, జేడి టెట్ కి సంబంధించినటువంటి వారు వీరంతా కూడా మరి డిస్కషన్స్ చేసి ఈ కింది నిర్ణయాలనేవి కూడా తీసుకోవడం జరిగింది. అవి ఏంటి అంటే రివైజ్ ద ఎస్జిటి వేకెన్సీస్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్స్. ఇది వరకు మరి ఖాళీలు అనేవి ఉండేవి కాదు. ఎస్జిటి ఖాళీలు మనం ఇదివరకే జిల్లాల వారిగా ఖాళీలు అంటూ ఒక వీడియో చేశాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి సమాచారమే. ఆ సమాచారం ప్రకారం అయితే దాదాపుగా ఇక్కడ 6 జిల్లాలలో ఎస్జిటి పోస్టులే లేవు. కొన్ని జిల్లాల్లో ఉన్నా కూడా సింగిల్ డిజిట్ లోనే ఉన్నాయి. కేవలం 3 జిల్లాల్లో మాత్రమే డబుల్ డిజిట్ వేకెన్సీస్ ఉండేవి. మరి ఈ వేకెన్సీస్ ఇదే ప్రకారం మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తే అభ్యర్థుల నుంచి నిరసన అనేది భారీగా ఉంటుంది అని ప్రభుత్వం గుర్తించి మరి ఆ ఖాళీలను పెంచాలి అనే ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది వారి యొక్క డిస్కషన్స్ లో. తర్వాత సబ్మిట్ ప్రపోజల్ ఆన్ అప్రెంటిస్షిప్ స్టైఫండ్ అమౌంట్ టు డిఎస్సి 2024 సెలెక్టెడ్ క్యాండిడేట్స్. మరి డిఎస్సిలో సెలెక్ట్ అయ్యేటటువంటి వారికి ఎంత అమౌంట్ ఇస్తే బాగుంటుంది అనేది కూడా మరి చర్చించడం జరిగింది అని, అలాగే ఎవరైనా వారి యొక్క ప్రపోజల్స్ ను కూడా సబ్మిట్ చేయవచ్చు అంటూ ఇందులో పేర్కొనడం జరిగింది. ఇంకా ఇదివరకు ఇచ్చినటువంటి ఖాళీలు జెడ్పీ, ఎంపీపీ, గవర్నమెంట్ అండ్ మున్సిపల్ స్కూల్స్ లో స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటికి సంబంధించినటువంటి ఖాళీలు ఏ విధంగా ఉన్నాయి అనే వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి గతంలో ఇచ్చినటువంటి వివరాలు చూస్తే ఎస్జిటి పోస్టులు అస్సలకే లేవు. మరి ఈ విధంగా ఉన్నటువంటి ఖాళీలను మరి అందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా ప్రభుత్వం మార్చింది. ఎలా మార్చింది అంటే ఇక్కడ కర్నూలు జిల్లాలో 1600 పోస్టులు ఉన్నాయి. ఈ 1600 పోస్టులను 1000 పోస్టులకు తగ్గించి మిగిలిన పోస్టులను మిగిలిన జిల్లాలకు అడ్జస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు కూడా 667 దాకా ఉన్నాయి. వీటిని కూడా మరి తగ్గించి ఆ పోస్టులను కూడా ఇక్కడ ఎస్జిటి పోస్టులోకి అడ్జస్ట్ చేయడం జరిగింది. దాన్ని ఇక్కడ మనం 5th పాయింట్ లో చూస్తూ ఉన్నాం. ఎస్జిటి వేకెన్సీస్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ డిక్రీజ్డ్ అంటూ, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్ట్ ను కూడా కొన్ని జిల్లాల్లో డిలీట్ చేసి మరి ఈ వేకెన్సీస్ ను కంప్రెస్ చేస్తూ మొత్తానికి ఖాళీలు మరి ఒక్కొక్క జిల్లాలో 100 దాకా ఖాళీలు అనేవి ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. అయినప్పటికీ మరి కొన్ని జిల్లాలలో ఈ విధంగా ఖాళీలు అనేవి రావడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఖాళీల వివరాలు చూస్తే ఎస్జిటి మాత్రమే మనం చూస్తున్నాం. ఇక మిగిలిన వివరాలు ఇదివరకు ఇచ్చిన దాని ప్రకారమే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. దాన్ని మీరు ఇక్కడ నేను పక్కనే ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది. మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మరి ఆల్మోస్ట్ అన్ని కూడా సేమ్ గానే ఉన్నాయి. కేవలం ఎస్జిటి ఖాళీలు మాత్రమే ఇక్కడ మనకు మారాయన్నమాట. ఓకే, ఎస్జిటి ఖాళీలు చూసినట్టయితే ఏ జిల్లాకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది ఇక్కడ చూద్దాం. శ్రీకాకుళంలో ప్రస్తుతం 71 ఖాళీలు ఉన్నాయి. విజయనగరంలో 62 ఉన్నాయి. విశాఖపట్నంలో 14 ఉన్నాయి. ఈస్ట్ గోదావరిలో 42 ఉన్నాయి. వెస్ట్ గోదావరిలో 88 ఉన్నాయి. కృష్ణాలో 102 ఉన్నాయి. గుంటూరులో 99 ఉన్నాయి. ప్రకాశంలో 98 ఉన్నాయి. నెల్లూరులో 102 ఉన్నాయి. ఇక చిత్తూరులో 104 ఎస్జిటి పోస్టులు, కడపలో 100, అనంతపురంలో 106, కర్నూలులో 1012 పోస్టులు. ఈ విధంగా మొత్తం 2000 పోస్ట్ అనేవి ఎస్జిటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు. మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే నాటికల్లా ఇవి ఇంకా మరింత పెంచే అవకాశం ఉంది. అంటే ఏ జిల్లాలో అయితే 100 కంటే తక్కువ ఉన్నాయో వాటిని మరింత అడ్జస్ట్ చేసే విషయమై కూడా ఇక్కడ ఖాళీల వివరాలు ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే మిగతా పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులు ఇవన్నిటిని కూడా కలుపుకొని ప్రభుత్వం 6100 పోస్టులను ఇప్పుడు రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి అని భావిస్తోంది. మరి ఇందులో ఉన్నటువంటి ఖాళీలు ప్రస్తుతం క్లియర్ వేకెన్సీస్ గా ఉన్నటువంటి ఖాళీలను ఇక్కడ చూపించింది. ఇక భవిష్యత్తులో రాబోయే రిటైర్మెంట్స్ కావచ్చు లేదా మరిన్ని ఖాళీలు మనకు వస్తాయి కదా, వాటిని కూడా యాడ్ చేసి అడ్జస్ట్ చేసి ఆల్మోస్ట్ మరి ప్రభుత్వం ఇది వరకు పేర్కొన్నటువంటి 6100 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. మరి ఇది ఏపీడిఎస్సికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఉత్తర్వులకు సంబంధించినటువంటి సమాచారం.
ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సీలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి, మిస్ కాకుండా మీరు తెలుసుకోవడానికి భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.